దేవుని పిల్లరా, ఇశ్రాయేలీలు శ్రద్ధగా విందాం, ఆలకించుదాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట వారికి ఎదురైన శత్రువులు ఎవరయ్యానంటే అమాలేకీయులు. ఎవరు చెప్పండి? అమాలేకీయులు. అంతవరకు వాళ్ళకి ఎవ్వరూ అడ్డు రాలేదు. దేవుని ప్రజలకు ఎవ్వరు అడ్డు రాలేదు. దేవుని ప్రజలతో ఎవరు అంతవరకు యుద్ధం చేయలేదు. ప్రతి ఒక్కరు భయపడేవారు. అమ్మో, వీళ్ళ దేవుని ప్రజలు, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, వీళ్ళ దేవుని బిడ్డలు, వీళ్ళ పక్షంగా దేవుడు ఉంటాడు అని ప్రతి రాజు గారు భయపడేవారు. కానీ ఈ అమాలేకీల రాజు, ఈ అమాలేకీలు మాత్రం యుద్ధాన్ని చేయడానికి తెగబడ్డారు, తెగించారు. నా దేవుని ప్రియులారా, అందుకనే యేసయ్యకి అమాలేకీలు అంటే విపరీతమైన కోపం మన దేవునికి. ఎందుకంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు కాలెత్తారు, చెయ్యెత్తారు. ఎవరు చెప్పండి? వాళ్ళు అమాలేకీ శత్రులు అన్నమాట. అందుకని యేసయ్య ఏమని చెప్పారంటే, అసలు అమాలేకీయుడు అంటూ భూమి మీద ఒక్కడు కూడా ఉండకూడదని చెప్పి ప్రభు ఒక శపథం చేశారండి. రాజులందరితో ఈ మాట చెప్పారు, అసలు భూమి మీద అమాలేకుడు అంటూ ఒక్కడు కూడా ఉండకూడదు. ఎందుకని దేవునికి అంత కోపం వచ్చింది చెప్పండి? దేవుని ప్రజలకు వారి వ్యతిరేకంగా చెయ్యెత్తారు. అంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వాళ్ళు నిలిచారు. నా దేవుని పిల్లరా, ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలకి అమాలేకీలకి ఒక యుద్ధం. ఇశ్రాయేలీలకి అమాలేకీలకి ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీలేమో దేవుని ప్రజలు, అమాలేకీలేమో శత్రువులు. దేవుని ప్రజలు అప్పుడు మోషే ఏమని చెప్పారంటే, యెహోషువా నీ వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను ఆ హోరు అహరోను మేము ముగ్గురం ఆ కొండకి ప్రార్థన చేస్తాము, మన దేవుడు ప్రార్థన ఆలకించి శత్రువుల మీద మనకు జయాన్ని కలగజేస్తారు. చూసారా, యుద్ధం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం మానలేదు చెప్పండి? ఒక పక్కన యుద్ధం జరుగుతూనే ఉంది, యెహోషువ యుద్ధం చేస్తానే ఉన్నాడు, వీళ్ళ ప్రార్థన చేయడు. అది చాలా ప్రాముఖ్యమైనదండి. మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. మన దైనందిన జీవితంలో శత్రువుతో పోరాడుతూనే ఉండాలి, ప్రార్థనా జీవితం మాత్రం మానకూడదు. ప్రార్థనా జీవితాన్ని ఒకవేళ మనం మానివేస్తే శత్రువు గెలిచేస్తాడు, మనం ఓడిపోతాం. మనకు అపజయం కలుగుతుంది, శత్రువుకేమో విజయం కలుగుతుంది. అందుకని మన దైనందిన జీవితంలో, మన విశ్వాస యాత్రలో ప్రతి దినము మనకు పోరాటమే. అందుకని యోబు భక్తుడు ఒక మంచి మాట అంటారు, భూమి మీద నరుని యొక్క కాలము యుద్ధ కాలము వంటిది. మనిషి యొక్క నరుని కాలం ఎలాంటి కాలం చెప్పండి? యుద్ధ కాలము. యుద్ధ భూమిలో మనం ఉన్నామండి. శత్రువు ప్రతి దినము ప్రతి క్షణం మనం వెంటాడుతూనే ఉంటాడు వాడు. కనుక శత్రువు నీడ, శత్రువు ఛాయలు మన దరికి చేరకుండా ఉండాలంటే మనం యుద్ధం చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. రెండు చేతులు చెబుదామా, హల్లెలూయా. అక్కడ జరిగిన సందర్భం ఏమిటయ్యానంటే, ఇంచుమించు యుద్ధం సాయంత్రం వరకు జరిగిందండి. ఎంతవరకు చెప్పండి? ఉదయం ప్రారంభమైన యుద్ధం సాయంత్రం వరకు జరుగుతూ ఉంటే, ఇంకా సాయంత్రం అయిపోతూ ఉంది, ఇంకా చీకటి పడిపోతుంది. చీకటి పడిపోతేనేమో యుద్ధం ఏం చేయాలంటే ఆపేయాలి, మరల యుద్ధం మరుసటి రోజు ప్రారంభించాలి. అది ఆ రోజులో రాజుల యొక్క యుద్ధాలు అలా ఉండే. దేవుని పిల్లలు గమనించిన, ఆలోచించిన. ఆ తర్వాత ఏం జరిగిందనంటే, మోషే కొండ మీద నుంచి చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే చేతులు ఎత్తుతూ ఉన్నప్పుడేమో ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు ఎంతసేపు చేతులు ఎత్తుతా చెప్పండి? చేతులు ఎంతసేపు ఎత్తుని చెప్పండి? ఎక్కువసేపు ఎత్తలేం కదండి. మోషే చేతులు దించుతున్నప్పుడేమో ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు. చేతులు ఎత్తితేనేమో ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉన్నారు, చేతులు దించేస్తూ ఉంటే ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారండి. ఈ దృశ్యాన్ని అతనితో పాటు ఉన్నటువంటి అహరోను, హూరు అనే ఇద్దరు చూశారండి. ఇద్దరు యవనస్తులు చూసి ఏం చేశారంటే, అరే ఇది ఎంత ఆశ్చర్యమైన సంగతి, మన నాయకుడు చేతులు ఎత్తుతూ ఉంటే మనకు జయం వస్తూ ఉంది, నాయకుడు చేతులు ఎత్తుతూ ఉంటే మనకు జయం వస్తుందని చెప్పి ఒక 2 రాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ పక్కన ఒకటి రాయేసుకొని ఈ పక్కన ఒకటి రాయేసుకొని మోషే చేతిని అలా ఆదుకున్నారటండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా చేతికి సపోర్ట్ ఇచ్చాడు అనుకోండి, చెయ్యి ఎంతసేపు అయినా ఉంచవచ్చు.
దేవుని ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే మోషే సాయంత్రం అయ్యేటంత వరకు చేతులు దించకుండా అలాగే ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఈ పక్కన ఆదుకున్నారు కనుక సాయంత్రం వరకు చేతులు ఎత్తేసరికి ఇశ్రాయేలుకి గొప్ప జయం కలిగిందండి. గట్టిగా చేతులు చప్పడకూడదు, ప్రభుని కనపరచదు. హల్లెలూయా. ఇశ్రాయేలుకి జయం కలిగిందండి. ఇశ్రాయేలు గొప్ప విజయం కలిగితే నా దేవుని ప్రియులారా, ఆ రోజు నుంచి మోషే ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. ఏంటంటే చేతులు ఎత్తితే మనకేం కలుగుతుంది చెప్పండి. ఆ పాఠాన్ని మోషే నేర్చుకున్నాడు. అతను మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మన వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు మనం చేతులు ఎత్తి ప్రార్థన చేయగలిగితే మనకు దేవుడు జయం ఇస్తాడు. ఆమె హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మీ జీవితం అలవాటు చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. చేతులు ఎత్తి ప్రార్థన చేయటం వల్ల ఇశ్రాయేలుకి గొప్ప జయం కలిగిందండి. ఆ తర్వాత అమాలేకులు అందరూ ఓడిపోయారు. ఇక అమాలేకులు చాలామంది హతం చేయబడ్డారండి. శత్రువులను చాలామంది హతం చేశారు వాళ్ళు. ఇశ్రాయేలుకి గొప్ప విజయం కలిగింది. నా దేవుని ప్రియరా, ఇద్దరు వ్యక్తులు మోషేని ఆదుకోవడం వల్ల, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిచర్యలో ఇదొక పరిచర్య, ఆదుకునే పరిచర్య. ఏం పరిచర్య చెప్పండి? ఆదుకునే కానుకల పరిచర్య ఉంటుంది, చేపలు తీసే పరిచర్య ఉంటుంది, అంట్లు తోమే పరిచర్య ఉంటుంది, వంట వండే పరిచర్య ఉంటుంది. దేవుని ప్రియరా, ఇది ఆదుకునే పరిచర్య. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. సేవకుడు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, సేవకుడు పరిచర్య కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఆ సేవకునికి ఎవరైతే చెయ్యి అందిస్తారో, ఆ చేతుల్ని ఎవరైతే ఆదుకుంటారో, నా దేవుని ప్రియరా, ఆ పరిచర్య ద్వారా గొప్ప జయం కలుగుతుంది. శత్రువు హతం చేయబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం, ఇందాక మనం చదువుకున్న వాక్యం రండి ఒకసారి. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వాక్యం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి. హల్లెలూయా. అక్కడ ఏమని చెప్పాడండి? చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. మనం చేతులెత్తి ప్రార్థన చేస్తేనంట అది దేవునికి నైవేద్యంగా మారిపోతుంది. చేతులెత్తి, అందుకే నేను చాలాసార్లు మిమ్మల్ని ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తని అంటాను. చాలామంది మరి చేతులు లాగేసి చేస్తున్నారు. ఏముందిలే, చేతులు ఎత్తినా ఒకటే, ఎత్తపోయినా ఒకటే అనుకుంటున్నారు. హల్లెలూయా. చేతులెత్తి దేవుని చేతులు ఎత్తుడి ద్వారా కలిగే ప్రయోజనం ఈ పూట నేను మీకు జ్ఞాపం చేస్తాను. చేతులు ఎత్తి ప్రార్థన చేసిన, స్తుతించిన, మనం ఎందుకు చేతులు ఎత్తాలి అనే విషయాన్ని 2-3 మాటలు మీకు నేను జ్ఞాపం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు మోషే. ఇక్కడ కూడా రాయబడిన మాట ఏంటి? నా ప్రార్థన ధూపం వల్ల నా చేతులు ఎత్తిన సాయంకాలపు నైవేద్యం. మనమేమి దేవునికి దద్దోజనం, చక్కెర పొంగలి, అరటి పళ్ళు, చక్కెర గేడలు ఏం పెట్టక్కర్లేదండి. మనం చేతులు ఎత్తితే చాలు, అది నైవేద్యంగా మారిపోతుంది. ఆమేన్. అందుకే యేసయ్య గారు పాడారు, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, నా జిహ్వ బలులు మారిపోయేనే. హల్లెలూయా. చేతులెత్తుట నా దేవుని ప్రజలను గమనించండి, ఆలోచించండి. దేవునికి ఒక నైవేద్యము సమర్పించుట. ఆ తర్వాత చేతులు ఎత్తిన తర్వాత అలాగే ఉంచకుండా ఆ చేతిని అలా ఊపుతూ ఉన్నాం అనుకోండి, అది అల్లాడించు అర్పణ. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలుసండి? రండి ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపము సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని. హల్లెలూయా. ఆమె ఏం చేయాలి చెప్పండి? పవిత్రమైన చేతులెత్తి ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? చేతులు కూడా ఎలా ఉండాలి చెప్పండి? పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? అక్కడ ఏమని చెప్పాడు? ప్రతి స్థలమునందు పురుషులు. మరి స్త్రీలు అక్కర్లేదంటారా? స్త్రీలు అక్కర్లేదంటారా? అక్కడ అది వేరే వాక్యం అండి.
పురుషులు కోపమును సంశయమును లేని వారై. ఏమనుకోవద్దు చెప్పండి పురుషులకి? అమ్మ ఏమనుకోవద్దు పురుషులకి? మా పురుషులందరూ దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఏమనుకోవద్దు చెప్పండి? కోపం ఉండకూడదు పురుషులకి. హల్లెలూయా. కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పురుషులే ఎందుకు ప్రార్థన చేయాలంటారు? మరి స్త్రీల గురించి అక్కడ చెప్పలేదు. స్త్రీలు ప్రార్థన చేయక్కర్లేదని అంటే పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందనంటే, దేవుని ప్రియులారా, స్త్రీ ఏమో అనకువ కలిగి ఉండాలి. స్త్రీ ఏమో అనకువ స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. పురుషులేమో చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. పురుషులు ప్రార్థన చేయాలి. సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం, ఎక్కువ శాతం స్త్రీలే ప్రార్థన చేస్తారు. పురుషులు ఎక్కడ ప్రార్థన చేసినట్టు? ఏ మీటింగ్లు చూసినా స్త్రీలే ఎక్కువ ప్రార్థన చేస్తారు, పురుషులు మాత్రం తక్కువ అండి. ఎక్కడో రేర్, బాగా తక్కువ. నా దేవుని ప్రియులారా, ఒక కుటుంబము ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, లేకపోతే ఆశీర్వదించబడాలని అంటే పురుషులు ప్రార్థన చేయాలండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఇంట్లో పురుషులు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళకి ఏమి ఉండకూడదు తెలుసు? కోపం ఉండకూడదు. ప్రార్థన చేసే వాళ్ళకి కోపం ఉండకూడదు. చాలామందికి కోపం ముక్కు మీద ఉంటుందండి. ఎక్కడ చెప్పండి? ముక్కు మీద. ఏదైనా అంటే చాలు వెంటనే ఏయ్ నేను ఎవరిని అనుకుంటున్నా? మగోడిని. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రియులారా, బాగా గమనించండి, ఆలోచించండి. అందుకనే పరిశుద్ధాత్మలో ఒక మాట చెప్తారండి, మీలో ఎవరైనా రోగి అయి ఉంటే, మీలో ఎవరైనా బలహీనలై ఉంటే సంఘ పెద్దలను పిలిపించండి. సంఘ పెద్దమ్మలను కాదు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? సంఘ పెద్దలా, సంఘ పెద్దమ్మలా? సంఘానికి పెద్దమ్మలు కూడా ఉంటారా? హల్లెలూయా. సంఘ పెద్దలను పిలిపించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నూనె రాసి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ రోగిని దేవుడే స్వస్థపరుస్తారండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకని పురుషులు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే స్త్రీలు ప్రార్థన చేస్తారండి, కొన్ని వేల మాటలు మాట్లాడితే దేవుడు ఆలకిస్తాడేమో. కానీ బాగా గమనించండి, స్త్రీలు ఊరికే లోడ ఓ మాట్లాడుతూనే ఉంటారు. స్తోత్రం చెప్పాలి. మిమ్మల్ని తిడతలేదు, పొగుడుతున్నాను. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఓ ప్రార్థన దీర్ఘ ప్రార్థన చేసేస్తూ ఉంటారు. కానీ పురుషులు ఒక్క మాట ప్రార్థన చేస్తే చాలండి. హల్లెలూయా. ఇంకొక మాట గమనించండి, స్త్రీలకు కన్నీళ్ళు ఉత్తినే వచ్చేస్తాయి. కన్నీళ్ళు స్త్రీలకి కన్నీళ్ళు ఉత్తినే వచ్చేస్తాయండి, ఉత్తినే ఊరికనే వచ్చేస్తాయి. కానీ పురుషులకి ఎంతో ఆ కన్నీరు రావడానికి అది ఎంతో దుఃఖం అవుతుంది, కానీ కన్నీరు అనేది రాదు. దేవుని పురుషులు ఒక్క బొట్టు కన్నీరు కారిస్తే చాలండి, దేవుడు ఆకాశంలోంచి దిగువ చేస్తాడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తారండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలి. అలా అలవాటు చేసుకోండి. పురుషులు దేవుని ప్రేర అక్కడ చెప్పాడు, అదే చెప్పాడు, కోపం ఉండకూడదు, సంశయంలో పవిత్రమైన చేతులెత్తి. ఏ చేతులు చెప్పండి? అంటే ఈ చేతులు ఏమన్నది? సిగరెట్ తాగే చేతులతో ప్రార్థన చేయకూడదు, బ్రాందీ సీసా పట్టుకొని ప్రార్థన చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. భార్యను కొట్టి పెటామని కొడతా ఉంటారు భార్యని. ఆ భార్యను కొట్టే చేతులతో ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు కొడతాం మానేయాలి మీరు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని గమనించండి, ఆలోచించండి. పవిత్రమైన చేతులు అన్నాడు. ఒక ఆయనకి ఆ మధ్య అంటే ఒక ఆయనకి బాప్తిస్మం ఇస్తూ ఉంటే, బాప్తిస్మం ఇస్తున్న పాస్టర్ గారు అందరూ వరుసగా వస్తూ ఉన్నారు, నీటిలో మునుగుతూ ఉన్నారు, ఆ గట్టు నుంచి వెళ్ళిపోతున్నారు, అలా దిగుతున్నారు, ఇలా ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఈ వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అండి ఆడిని ముంచుతూ ఉంటే ఈ చెయ్యి మాత్రం మురగనివ్వట్లేదంట. పాస్టర్ గారు బలవంతంగా ముంచుతూ ఉంటే ఆడు మాత్రం మొదలు ఒరే చెయ్యి ముంచరాడు అనంటే ఈ చేతి ఇంకా పని ఉందనంట. ఏమని చెప్పండి? ఈ చేతితో ఇంకా పని ఉందనంటే. ఏం పని ఉందంటే, ఒక నన్ను కొట్టాడు, ఆడు కొట్టేసి వచ్చాక అప్పుడు దీనికి బాప్తిస్మం అన్నాడంట. అలా కుదురుతుంది అంటారా? దేవుని ప్రేరణ చూడండి, ఆలోచించండి. అందుకే చేతులు ఎలా ఉన్నది చెప్పండి? పవిత్రమైన చేతులు అయితే ప్రార్థన చేయాలి. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు వినడు.
అందుకే బైబిల్ గ్రంథంలో చక్కగా తెలియజేస్తా ఉన్నాడు, ఎలా ప్రార్థన చేస్తే అలా, ఎటు పడితే అలాగా శుభ్రంగా స్నానం చేయకుండా మురికి బట్టలతోటి దేని ప్రియులారా అంటే గలీజుగా మన ఇంట్లో శుభ్రంగా ఇల్లు కూడా తొడుక్కోకుండా ఆ పాసి కొంపలోనే ప్రార్థన అది సరైన పద్ధతి కాదు. ప్రార్థన చేయవలసిన పద్ధతి అది కాదు. మనం ప్రార్థన చేసి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఒక చాప వేసుకొని బైబిల్ దగ్గర పెట్టుకొని శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం మంచిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా, స్తోత్రం చెబుదామా. ప్రార్థన చేయడం కూడా ఒక పద్ధతి ఉందండి. దేవుడి క్రమాన్ని నేర్పించాడు మనకి. ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పురుషులను లేదు స్త్రీలను ఎవరైనా సరే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకి జవాబు త్వరగా వస్తుందండి. స్తోత్రం చెబుదామా. రెండవది, మన చేతులు ఎందుకు ఎత్తాలి చెప్పనా? ఒకసారి లేవియాకాండం ఒకసారి లేవియాకాండము 9వ అధ్యాయము 22వ వాక్యం. ఇక్కడ ఏం చేశారు చెప్పండి? మోషే అహరోను ఏం చేశారండి? 9వ అధ్యాయము 22. అప్పుడు అహరోను పాప పరిహార బలిని, దహన బలిని సమాధి అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించాడు. ఆమేన్. చేతులు ఎందుకు ఎత్తాలి చెప్పనండి? వాళ్ళని వీళ్ళని శపించడానికి కాదు. అసలు దేవుడి చేతులు ఎందుకు ఇచ్చాడో చాలా మంది తెలియదండి. అసలు దేవుడు మనకు చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం చప్పట్లు కొడుతూ ప్రభువుని ఘనపరచడానికి. ప్రైజ్ ద లార్డ్. మనకి దేవుడు చేతులు ఇచ్చింది ఎందుకో తెలుసా? చేతులు ఎత్తి ప్రార్థన చేయడానికి. చాలా మందికి చేతులు ఎందుకు ఇచ్చాడో తెలియక ఈ చేతులతో ఎదుటిన్న మనుషుల్ని వాళ్ళని వీళ్ళని ఇంకా మాట్లాడి చెప్పగలమంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక మాట్లాడి మనం వివరించలేం, వర్ణించలేం. అచ్చమైన స్వచ్ఛమైన ఇంగ్లీష్ అక్కడే వినపడుతుంది. చేతులెత్తి వాళ్ళని శపించేస్తూ ఉంటారు. నా దేవుని ప్రియరా, మనము చేతులెత్తి ప్రజలను ఆశీర్వదించాలి. ఆమెను చెబుదామా. మోషే అహరోను ఏం చేశారు చెప్పండి? చేతులెత్తి ప్రజలను ఆశీర్వదించారు. మీరు మీ కుటుంబాల్లో మీ బిడ్డల్ని చేతులెత్తి ఆశీర్వదించాలి. వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు ఉంటారండి. చాలామంది ఏమో మీ గురించి నేను ఎప్పుడు వినలేదు, మీ మాటలు ఎప్పుడు వినలేదు, కానీ చాలామంది కొన్ని కుటుంబాల్లో బిడ్డల్ని శపిస్తూ ఉంటారు. దేవుని పిల్లరా, చాలామంది బిడ్డల్ని అనరాని మాటలు అంటూ ఉంటారు. మన నోటి ద్వారా శుభవచనలే పలకాలి తప్ప దుర్భాషలు ఏవి రానివ్వకూడదండి. మన బిడ్డల్ని మనము పొరపాటును కూడా మన బిడ్డల్ని మనము పొరపాటును కూడా దూషించకూడదు, శపించకూడదు. వీడు ఎందుకు పనికిరాడు, వీడు పనికి మాలినోడు, వీడు దేనికి పనికిరాడు, లేకపోతే వీడు ఎప్పుడు రాలిపోతాడు, పీలిపోతాడు అంటూ ఉంటారు. అనకుండా మాటలు అయ్యి దేవుని పిల్లరా, ఇంకో కొన్ని చోట్ల అసలు వినలేమండి ఆ మాటలు. హల్లెలూయా. మన చేతులతో మన బిడ్డల్ని ఎప్పుడు దూషించకూడదు, ఎప్పుడు శపించకూడదు. మరి ఏం చేయాలి చెప్పండి? మన చేతి బిడ్డల్ని దీవించాలి. లోకా రాష్ట్ర శుభవార్తలో ఒక మంచి మాట ఉంటుంది. మన ప్రభు కూడా చేసిన పని అదేనండి. లోకా శుభవార్త 24:50 చూడండి ఒకసారి. 24:50 లోకా శుభ. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా పరలోకములకు ఆరోహణమయ్యాను. హల్లెలూయా. ఆయన ఏం చేశారు చెప్పండి? చేతులెత్తి వారిని బేతనియ వరకు వారిని తీసుకుని చేతులెత్తి, మన దేవుడు కూడా చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. నా దేవుని పిల్లలు బాగా గమనించిన ఆలోచించండి. మన బిడ్డలను, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు చేతులెత్తి వారిని ఆశ్రయించాలి తప్ప చేతులెత్తి వారిని ఎప్పుడు శపించకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అలా చేతులెత్తి ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది? ఆ కింద వచనం చదవండి. నిర్గమాకాండంలో, లేవియాకాండంలో ఆ కింద వచనం 9:22, 23, 24, 23. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములకు పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ. హల్లెలూయా. మనము చేతులెత్తి మన బిడ్డలను ఆశీర్వదిస్తానండి, దేవుని మహిమ వారి మీదకి దిగి వస్తుంది. మనం చేతులెత్తి వారిని ఆశీర్వదించాలి. మనం ఆశీర్వదించాలి, బిడ్డలను ఆశీర్వదించాలి.
నా దేవుడు నిండాలుగా మన కుటుంబాలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మన బిడ్డలు గొప్ప ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. ప్రతి బిడ్డ దేశానికి, సమాజానికి, సంఘానికి ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. అలాంటి దీవెనలతో మనం దీవెన వచనం పలకాలి. థామస్ ఆల్వా ఎడిసన్ అని చాలాసార్లు చెప్పాను, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ అని ఒక గొప్ప సైంటిస్ట్ అండి. అతడు చిన్నప్పుడైతే సరైన మెదడు సరిగ్గా పనిచేయక స్కూల్లో జాయిన్ చేస్తే స్కూల్లో టీచర్స్ ఏమని ముద్ర వేశారంటే, మీ అబ్బాయి మెంటలోడు అని ముద్ర వేశారు. మీ అబ్బాయి మెంటలోడు అని చెప్పి ఏ స్కూల్లోనూ ఆ బిడ్డని జాయిన్ చేసుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రకారం ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాడు, నెమ్మదిగా విద్యను అభ్యసించాడు. అతను అవి ఇవి కనిపెట్టడం మొదలుపెట్టిన తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ పెరిగి పెద్దోడైన తర్వాత ఇదిగో మనం చూస్తున్న ఈ లైటు, ఈ బల్బును కనిపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్నతనంలో వాళ్ళ తల్లికి ఒక ఉత్తరం రాశారంటే టీచర్ గారు, మీ అబ్బాయికి మెంటలు కాబట్టి ఏ స్కూల్లో జాయిన్ చేసుకోరు అని చెప్పి ఆ ఉత్తరం రాసి ఆ బిడ్డ బ్యాగ్లోనే పెట్టి ఇంటికి పంపిస్తే, ఇంటికాడ తల్లి ఆ బ్యాగ్లో ఆ లెటర్ చూసి చదివి ఆనందపడిపోతా ఉంది, సంతోషపడిపోతా ఉంటే ఆడు బిడ్డ అడుగుతున్నాడు, అమ్మ ఏం రాస్తారు మా టీచర్ గారు అంటే, ఒరే నువ్వు గొప్ప ప్రయోజకుడు అవుతావంట. అక్కడ రాసిందేమో అది కాదు, మీ ఓడికి మెంటలు, మీ పిల్లడికి మెంటలు అని రాశారు దాంట్లో. కానీ తల్లి ఏం చెప్తుంది చెప్పండి, నువ్వు గొప్ప ప్రయోజకుడు అవుతావని చెప్పి ఆ తల్లి చూడండి ఆ విషయం దాచి. నా దేవుని ప్రేర, అందుకనే మనకి ఆత్మ నేత్రాలు కావాలి. ఏ నేత్రాలు చెప్పండి? దూరదృష్టి అంటారు. విశ్వాసంతో పలకాలి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. మన విశ్వాసంతో పలకాలి. నువ్వు గొప్ప డాక్టర్ అవుతావరా, నువ్వు గొప్ప కలెక్టర్ అవుతావు అని చెప్పి మన బిడ్డలైతే నువ్వు గొప్ప సేవకుడు అవుతావు మనం వాళ్ళని పలకాలి, మన నోటితో వాళ్ళని పలకాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మూడవదిగా చేతులు ఎందుకు ఎత్తాలో తెలుసండి? 134వ కీర్తన మొదటి వచనం. 134 మొదటి వచనం. 130. యెహోవా సేవకులారా, యెహోవా మందు రాత్రి పడుకుండు వారులారా. అంతేనా? యెహోవా మందు రాత్రి పండుకొని నిద్రపోతున్న వారులారా. హల్లెలూయా. దేవుని మందిరంలో నిద్రపోవాలా, మెలకుగా ఉండాలా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిద్రపోతున్న గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ మంచి అలర్ట్గా ఉన్నారైతే. ఇక్కడ వాక్యం సెలవుతున్న సత్యం ఏంటంటే, యెహోవా సేవకులారా, రాత్రి యెహోవా మందిరం రాత్రి నిలుచుండి వాళ్ళు మీరు అందరు యెహోవాను పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను. అంటే చేతులు ఎందుకు ఎత్తాలి తెలుసండి? మనం ప్రభుని ఆరాధించడానికి చేతులు ఎత్తాలి. హల్లెలూయా. చేతులెత్తి ప్రభుని ఆరాధించాలి. ఎలా ఆరాధన చెప్పండి? చేతులెత్తి. దేవుడు మనకు చేతులు ఎందుకు ఇచ్చా చెప్పండి? దేవుని సన్నుతించడానికి, దేవుని కొనియాడడానికి, దేవుని ఆరాధించడానికి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి. మనం ఉన్నది ఎక్కడ చెప్పండి? పరిశుద్ధ స్థలంలో కాదంటారా? మనం ఉన్న దేవుని సన్నిధిలో. ఇది పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివాసం చేసే స్థలం ఇది. హల్లెలూయా. ఈ స్థలంలో మనం చేతులెత్తి ప్రార్థన చేస్తే అది గొప్ప దీవెనగా మార్చబడుతుంది. నా దేవుడు ఆరాధనకు యోగ్యుడండి. ఆరాధన చేసేటప్పుడు కూడా అనాలోచనగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. ఆరాధన చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. మన ప్రాణాత్మ దేహాలన్నీ ఒక్కటైపోవాలి. ఇక మన పక్కన ఏం జరుగుతుందో, మన పక్కన ఎంత గోల్ జరుగుతుంది, ఎంత అల్లరి జరుగుతున్నా అది మనకు అనవసరం. మనం పట్టించుకోకుండా మనం మాత్రం నిండు మనసు చేతులైతే అలా ఆరాధించుకుంటూ కన్నీటితో ప్రభుని స్తుతిస్తూ ఉండాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనలోనే గొప్ప బలాన్ని పొందుకుంటాం, ఆరాధనలోనే గొప్ప శక్తిని పొందుకుంటాం. ఆరాధనలోనే దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆరాధనలోనే దేవుడు మనకి ఆయుష్ని ఇస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధనలో అంత శక్తి దాగి ఉంది. నా దేవుని ప్రేర, ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. చేతులెత్తి ప్రభువుని ఆరాధించాలి. దేవదూతలు కూడా ప్రభుని ఎలాగ ఆరాధించాలి తెలుసా అండి? గ్రంథంలో ఉంటుంది ఆ మాట చదవండి ఒకసారి. యెషయా గ్రంథము ఆ మాట చదవండి. దేవదూతలు ఎలాగ ఆరాధిస్తూ ఉన్నారు, చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు.
వారు సైన్యములకు అధిపతి యెహోవా. దాని పై వచనం కూడా చదవండి. శరాపులను నిలిచి ఉండెను, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు ఏమని స్తుతిస్తారు, ఏమని ఆరాధిస్తారో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు. హల్లెలూయా. ఎవరు చెప్పండి మనం ఆరాధిస్తున్న దేవుడు? ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. అందుకనే ఆరాధనకు వచ్చిన తర్వాత మీరు తలలు ముసుగేసుకోవాలి, మన శరీరాన్ని కప్పుకోవాలి, మన తలలు కప్పుకోవాలి. స్త్రీలు, దేవుని పిల్లరా, శరీరాన్ని కప్పుకోవాలి. దేవుడు మనకు వస్త్రాలు ఇచ్చింది ఎందుకు తెలుసండి? శరీరాన్ని కప్పుకొని మనము ఎంతో భయముతో, ఎంతో భక్తితో, ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడు సామాన్యుడు కాదు. ఆయన కనులుండి చూడలేని ఒక బొమ్మ కాదు. ఆయన చూస్తున్న దేవుడు. ఆయన స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు ఎలా ఆరాధిస్తున్నారో, ఎవరు ఎలా కూర్చుంటున్నారో, ఎలా భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు ఎంత ఆసక్తిగా ఉన్నారో అవన్నీ ప్రభు గమనిస్తూ ఉంటారండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారి గుండెల్లోనికి నా దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన శరీరాన్ని శుభ్రంగా కప్పుకోవాలి, ఎక్కడ కనబడకుండా. ఈ మధ్యకాలంలో స్త్రీలు ఇక్కడ ఒక చిల్లు. దేవుని పిల్లరా, మరి ఎందుకో బట్టలకి ఇది పూర్వకాలంలో బట్టలు చిరిగిపోతే అది పెద్ద నామోషిగా ఉండేది. బట్టలు అక్కడ చిరిగిపోతే నామోషిగా ఉండేది. అమ్మో చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్ళి చెప్పి ఆ చిరిగిపోయిన బట్టలకి పిన్నిస్ పెట్టుకొని ఆ చిరిగిపోయిన బట్టలు జాగ్రత్త కప్పుకునేవాళ్ళు. మరి నేటి సమాజంలో మరి ఏం దరిద్రం తగలడిందో మనకు తెలియదు. కానీ సగం బట్టలు వేసుకొని శరీరాన్ని కప్పుకోకుండా, దేవుని పిల్లలు ఒక మాట చెప్పన మీతోటి, దేవుని బిడ్డలైతే శరీరాన్ని కప్పుకుంటారు, దెయ్యం బిడ్డలైతే శరీరాన్ని కప్పుకోరండి వాళ్ళు. దానికి ఉదాహరణ చెప్పన, గెరాసిన్ అనే దేశంలో దెయ్యం పట్టిన ఒకడు ఉన్నాడు. దెయ్యం పట్టినాడు. గెరాసిన్ అనే దేశంలో దెయ్యం పట్టింది. ఆడికి బట్టలు లేవు ఒంటి మీద. ఆడు రాత్రి పగలు సమాధుల్లోనే నివాసం చేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దెయ్యం పట్టిన వాళ్ళైతే బట్టలు విప్పుకుంటారు, శరీరాన్ని కప్పుకోరు వాళ్ళు. దేవుని బిడ్డలైతే శరీరాన్ని కప్పుకొని చాలా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో బయటికి వెళ్ళినప్పుడు, మన సమాజంలోకి వెళ్ళినప్పుడు అనేక మంది మనం చూస్తూ ఉంటారు. యవనస్తులైనా పెద్దవారైనా స్త్రీలు, నా దేవుని బిడ్డ చాలా పవిత్రంగా పరిశుద్ధంగా మనము భక్తి గల స్త్రీలకు తగినట్టుగా నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చేతులు ఎందుకు ఎత్తాలి చెప్పండి? చేతులు ఎందుకు ఎత్తాలి చెప్పండి? మనకు విజయం రావాలంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి. మోషే వలె మనం చేతులెత్తి ప్రార్థన చేస్తే అమాలేకుల మీద విజయం వచ్చినట్టు దేవుడు మనకి శత్రువు మీద విజయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత చేతులు ఎందుకు ఎత్తాలి చెప్పండి? ప్రజలను ఆశీర్వదించే, బిడ్డలను ఆశీర్వదించడానికి, ప్రజలను దీవించడానికి మనం చేతులు ఎత్తాలి. హల్లెలూయా. ఇంకా చేతులు ఎందుకు ఎత్తాలి చెప్పండి? అమ్మ ఎందుకు? ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి మనం చేతులు ఎత్తాలి. ఇంకా మనం దేవునికి లొంగిపోవడానికి చేతులు ఎత్తి దేవునికి మనం సరెండర్ అయిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.